హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కట్టుకునే ఇంటికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది చాలామందికి తెలియదు. వాళ్ళు అలా తెలియక ఇంజనీర్లను అడగడం లేదా తాపి మేస్త్రులను అడగడం చేస్తుంటారు. అలా అవసరం లేదు. మనం కొత్తగా కట్టుకునే ఇంటికి మనమే మన బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర ఎంత స్థలం ఉందో మనం ఎంత కడుతున్నామో అంతవరకే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన కాడ స్థలం ఎక్కువ ఉన్నా మనం ఆ స్థలంలో ఏటి వరకు అయితే కడుతున్నామో వాటి వరకే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు 18x36 ఈ స్థలం చూసుకుంటే 1.5 సెంట్ వస్తుంది. దీన్ని మనం ముందుగా ఏం చేయాలంటే, మనం పూర్తిగా ఈ స్థలం కట్టేటట్లయితేనే లెక్కేసుకోవాలి. మనం ఇందులో సగం కట్టేటట్లుంటే ఆ సగానికి లెక్క వేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ 18x36 స్థలం మొత్తం మీద లెక్కేసుకుంటే, అడుగులు లెక్క కన్వర్ట్ చేసుకుంటే 648 అడుగులు వస్తుంది ఈ స్థలం మొత్తం. ఈ స్థలం మొత్తం ఈ అడుగుల్లో చేసాం కదా. ఇప్పుడు ఈ అడుగుల నుంచి అమౌంట్ ఎంత అవుతుందో మనం చేసుకోవాలి. అంటే స్టార్టింగ్ నుంచి పునాదుల కాంచి స్లాబ్, అంటే మనకి మెటీరియల్ మొత్తం ఇసుక, సిమెంటు, ఇటుకలు, అలాగే వచ్చేసి కడ్డీ, కంకర, వీటన్నిటి కలిపి మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు మెటీరియల్, అందులో తాపి మేస్త్రి ఖర్చు కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. అంటే మనం వీటన్నిటి కలుపుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. మనం పెయింటింగ్ కానీ, డోర్ ఫిట్టింగ్ కానీ, కరెంటు, ఇలా అన్ని టైల్స్, గ్రానైట్ మొత్తం మనం ఏదైతే చూసుకుంటున్నామో ఈ అడుగులు ఉన్నాయి కదా, ఈ అడుగుల నుంచి మనం డివైడ్ చేసేస్తే ఒక అడుగుకు వచ్చేసి అడుగు 648 ఇంటూ 1850 కొడితే మొత్తం లెక్క 11,98,800 రూపాయలు. అంటే టోటల్గా 12 లక్షలు. ఈ ఫ్లాట్ మొత్తం మనం కట్టుకుంటే 12 లక్షలు ఖర్చు వస్తుంది. అంటే మనం ఇంట్లోకి చేరవచ్చు. ఈ ఫ్లాట్ మనం ఒకవేళ స్టార్ట్ చేసుకుంటే 6 నెలలకి పని పూర్తి చేసుకోవచ్చు. మనం మన ఇంటిని ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్.